ఇదొక మృత్యుంజయుడికి సంబంధించిన వార్త. చావుని చూసొచ్చాడు, గండాన్ని తప్పించుకున్నాడు, చచ్చి బతికాడు. ఇలా కొన్ని సందర్భాల్లో ఏవోవో మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఆ దృశ్యాలు ఇప్పుడు ఆ మాటలు ఈ దృశ్యానికి సరిగ్గా సరిపోతాయి. అవే ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్నారు. చూడండి, ఈ ఘటన క్షణంలో వంతు ఆలస్యమైనా సరే ఈ కుర్రాడు మాడి మసైపోయేవాడు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. వెంట్రుక వాసిలో మరణాన్ని తప్పించుకున్నాడు. అందుకే ఆ బాలుడు మృత్యుంజయుడు. అతని సమయస్ఫూర్తి, అతని ఇమ్మీడియట్ రియాక్షన్ నిజంగా అప్రిషియబుల్. కర్నూలు సిటీలోని అశోక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మురుగు కాలువల మరమ్మత్తు కోసం గోతులు తవ్వడంతో ఈ విద్యుత్ స్తంభం బేస్ బలహీనపడింది. విద్యుత్ శాఖ సిబ్బంది దీన్ని గమనించలేదు. కానీ అటుగా వెళుతోన్న ఆ విద్యార్థి పైన ఎందుకు తల పైకెత్తి చూశాడు. అనుమానం వచ్చింది. ఏదో శబ్దం అయ్యింది. కింద ఆదమరిచి క్యాజువల్గా వెళ్ళిపోతున్న ఆ పిల్లాడు ఆ సౌండ్కి ఒక్కసారిగా పైకి చూశాడు. ఇమ్మీడియట్గా రియలైజ్ అయ్యాడు ఈ స్తంభం కొలాప్స్ అయిపోతుంది అని. అక్కడి నుంచి ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తుకెళ్ళాడు. అప్పటికీ కూడా ఏదో ఒక వైరు తనని తాకినట్టుగానే అనిపించింది. కొంచెం ఆ పరిగెట్టే క్రమంలో తుళ్ళాడు కూడా. కానీ లక్కీలీ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు రాగలిగాడు. చావు దూసుకురావడాన్ని గమనించాడు. క్షణకాలంలో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. కర్నూలు సిటీలోని అశోక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి సీసీటీవీ దృశ్యాల్లో ఇవి చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మురుగు కాలువల మరమ్మత్తు కోసం గోతులు తవ్వడంతో ఆ కాల్వ పక్కనే ఉన్న ఈ విద్యుత్ స్తంభం కింద ఉన్న సిమెంట్ కాంక్రీట్ బ్రేక్ అయింది, బలహీనపడింది. విద్యుత్ శాఖ సిబ్బంది దీన్ని గమనించలేదా, లేకపోతే తర్వాత వచ్చి రిపేర్ చేద్దామనుకున్నారా, లేకపోతే ఇది బ్రేక్ అవ్వదనుకున్నారా, దాన్ని అలా వదిలేశారు. కానీ అటుగా వెళుతోన్న ఈ విద్యార్థి పరధ్యానంతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నా సరే ఏదో శబ్దం అయ్యి ఇమ్మీడియట్గా పైకి చూసి క్షణకాలంలో తేరుకొని వెనక్కి పరిగెట్టేశాడు. ఈ క్రమంలో ఆ స్తంభం ఇంకొక సెకనులో 10వ వంతు లేట్ అయినా సరే ఆ పిల్లాడి మీద పడేది. బరువు సంగతి పక్కన పెడితే అప్పుడు మీరు ఫ్లేమ్ కూడా గమనించవచ్చు. ఎందుకంటే అందులోంచి మంటలు, స్పార్కులు బయటకు వచ్చాయి. విచ్ మీన్స్ అందులో కరెంటు కూడా పాస్ అవుతోంది. అలానే ఆ పక్కనే ఇంకొక బైకు, ఇద్దరు వెళుతున్నారు. ఆ బైకు కూడా క్షణకాలంలో ఈ పిల్లాడిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ స్తంభం విరిగి రోడ్డు మీద పడిపోయింది. ఈ బాలుడు వెంటనే తేరుకొని ఇమ్మీడియట్గా వెనక్కి పరిగెత్తాడు. స్కూల్ పిల్లాడు, షూస్ ఉన్నాయి. లక్కీలీ ఇమ్మీడియట్గా తేరుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మీరు గమనించవచ్చు, పక్కన ఒక కుక్క కూడా ఉంది. ఈవెన్ ఈ స్తంభం పడిపోతున్నప్పుడు ఆ కుక్క కూడా దాన్ని గమనించి అది కూడా పక్కకు జరిగిపోయిన దృశ్యాలని చూద్దాం. సరే, అదృష్టం ఎవరికీ ఏమీ కాలేదు. కానీ ఏదైనా అయ్యి ఉంటే విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని ఇప్పుడు ఏమనాలి? ఒక స్తంభం, కరెంటు పాస్ అవుతున్న స్తంభం విరిగి పడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని విద్యుత్ శాఖ గమనించదా? ఇది ఎక్కడో కాదు, మన కర్నూలు సిటీలో జరిగింది. కర్నూలు సిటీలోని అశోక్ నగర్లో జరిగింది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆ దృశ్యాలే మనకి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని సుస్పష్టంగా చెప్తున్నాయి. అదృష్టవశాత్తు ముగ్గురు ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డారు. బైక్ నుంచి వెళ్తున్న ఇద్దరు, అలాగే నడుచుకుంటూ వెళ్తున్న బైక్ నుంచి వెళ్తుంది ఇద్దరు కాదు, ముగ్గురు అనుకుంటా. ఎందుకంటే ఒక తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా ఉన్నారు. సో నలుగురు దీని నుంచి బయటపడ్డారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలు ఇవి ఈ సీసీటీవీ కెమెరాస్ ఈ దృశ్యాలని రికార్డ్ చేశాయి. సో అవే ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నాము. ఆ బాలుడు ఎంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి తేరుకొని అక్కడి నుంచి వెనక్కి పరిగెట్టాడు. ఆ తూలుతూ కూడా బ్యాలెన్స్ చేసుకుని తమాయించుకుని అక్కడి నుంచి సేఫ్గా బయటకు వచ్చాడో చూసాము. ఆ స్తంభం పడినప్పుడు పవర్ ఉంది అని చెప్పడానికి అక్కడ రేగిన నిప్పు రవ్వలు కూడా చూస్తున్నాం మనము. ఆ స్పార్క్స్ కూడా ఆ బాలుడి మీద పడ్డాయి. పక్కన ఉన్న కుక్క కూడా భయపడిపోయి అక్కడి నుంచి పక్కకు పరిగెత్తేసింది. సో ఇంత డెలికేటెడ్గా ఆ విద్యుత్ స్తంభం ఉంటే దాన్ని ఏమీ పట్టనట్టు అలా వదిలేసి వెళ్ళిపోయిన విద్యుత్ శాఖ అధికారులను, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను
ఇప్పుడు మనం ఏమని చెప్పని అడాలి. ఇవి లక్కీలీ వాళ్ళంతా అదృష్టవంతులు, ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ కరెక్ట్గా వాళ్ళ మీదే పడుంటే 4 ప్రాణాలు, 3 చిన్నపిల్లల ప్రాణాలు, ఒక పెద్ద వ్యక్తి ప్రాణాలు. దానికి ఎవరు సమాధానం చెప్పుండేవారు? దీనికి స్థానిక విద్యుత్ శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా షాకింగ్ విజువల్స్ కదా. ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఆ క్షణంలో ఆ పిల్లాడు అలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది. ఆ తల్లిదండ్రులకి ఈ దృశ్యాలు సీసీటీవీలో ప్లే అయిన తర్వాత చూస్తుంటే వాళ్ళ పిల్లాడి విషయంలో జరిగింది చూసి వాళ్ళ గుండె జారిపోయి కడుపులోకి వచ్చేసి ఉంటుంది. ఇజంట్ ఇట్? అదృష్టవశాత్తు బ్రతికి బట్టకట్టాడు కాబట్టి సరిపోయింది. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. స్కూల్ డ్రెస్ అది, యూనిఫామ్ ఉంది, అండ్ షూ కూడా ఉంది. ఆ షూ ఉండడం కూడా అక్కడ సేఫ్ అయింది, లేకపోతే అంత గ్రిప్ ఉండదు ఇమీడియట్గా తేరుకొని తిరిగి వెళ్ళడానికి. ఆ పడిపోతున్న క్రమంలో చూడండి ఎంత పెద్ద స్పార్క్ వచ్చిందో, విచ్ మీన్స్ సీరియస్గా అందులో కరెంట్ పాస్ అవుతుంది. అదేమి నార్మల్ వైర్ కాదు, అలాగే 1-2 వైర్లు కాదు. ఆ స్తంభానికి ఎన్ని వైర్లు కనెక్షన్ ఉందో చూడొచ్చు. ఒక్కసారిగా అది పడిపోగానే బ్లాస్ట్ అయ్యి నిప్పురవ్వలు రేగినట్టుగా ఉంది. సో కేవలం ఆ స్తంభం పడిన ఇంపాక్టే కాదు, ఆ వైర్ల మీద పడినా కూడా కరెంట్ షాక్ తగులుండేది. అతను మృత్యుంజయుడు కాబట్టి తప్పించుకోగలిగాడు. అండ్ ఒక్క సెకండ్ ముందే బైక్ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు తప్పించుకోగలిగారు. ఆ పక్కనే కుక్క కూడా ఉంది, చూడొచ్చు, గమనించవచ్చు మీరు. ఈ బైక్ పక్కన, రెండో బైక్ పక్కన ఇది పడిపోవడంతో ఆ బాలుడితో పాటు కుక్క కూడా రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయిన దృశ్యాలను చూస్తున్నాము. సో చాలా పరధ్యానంగా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. ఒక్కసారిగా పైన ఏదో స్పార్క్ అయింది. బికాజ్ అది పడిపోయి ఒరిగిపోతున్నప్పుడు కొంత బ్రేక్ అయి ఉంటుంది, లేకపోతే స్పార్క్ వచ్చి ఉంటుంది. అక్కడే పడే క్రమంలోనే ఆ స్పార్క్ విని ఒక్కసారిగా తల పైకెత్తి చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి బ్రతికి పట్టగట్టగలిగాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంత నిర్లక్ష్యంగా ఈ విద్యుత్ స్తంభాన్ని పడిపోయే దశలో ఉన్నా పట్టించుకోకుండా వదిలేసిన స్థానిక విద్యుత్ శాఖ అధికారులు దీనికి సమాధానం చెప్తారు.